వీల్ చైర్లో కూర్చుని విశ్వాన్ని అన్వేషించిన శాస్త్రవేత్త. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటిషర్ల జాబితాలో 25వ స్థానం పొందిన గొప్ప వ్యక్తి. మోటార్ న్యూరాన్ అనే భయంకరమైన వ్యాధితో 2 సంవత్సరాలే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పగా 50 సంవత్సరాలు మృత్యువుని జయించిన వ్యక్తి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంతటి సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. మరి ఆయన జీవితం ఎలా సాగింది? ఆయన పుట్టినరోజు తేదీకి మరణించిన తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో 1942 జనవరి 8వ తేదీన స్టీఫెన్ హాకింగ్ జన్మించారు. ఆయన తండ్రి మెడికల్ డాక్టర్, తల్లి బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా వీరి కుటుంబం ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి వచ్చింది. 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్షిప్ పరీక్ష వ్రాసి పాస్ అయి భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశారు. 1963లో ఆక్స్ఫర్డ్లో చదువుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషయంలో మార్పులు రావడంతో వైద్య పరీక్షలు చేయించగా మోటార్ న్యూరాన్ అనే భయంకరమైన వ్యాధి ఆయనకు సోకినట్లుగా వారు చెప్పారు. ఈ వ్యాధి ప్రభావం అనేది వెన్నుపూస నరాలపైన ఉంటుంది. ఈ వ్యాధి ఉందని తెలిసినప్పటికీ ఆయన మళ్లీ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యారు. అతడికి పరీక్షలు చేసిన డాక్టర్లు 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు. కొందరైతే ఆయన డాక్టరేట్ సంపాదించకుండానే మరణిస్తాడని భావించారు. కానీ తన పట్టుదలతో మరణాన్ని సైతం చేయించి వ్యాధి వచ్చిన తరువాత 50 సంవత్సరాలు వీల్ చైర్లో ఉంటూనే తన పరిశోధనలతో ఎందరికో స్ఫూర్తినిచ్చాడు. స్టీఫెన్ హాకింగ్ గారి పరిశోధనల విషయానికొస్తే 1970లో రోజర్ పెజ్రోస్తో క్వాంట్ సిద్ధాంతాన్ని, సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణబిలాలు కూడా రేడియో ధార్మికతను వెలువరిస్తాయని కనుగొని గొప్ప విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 1971లో బిగ్ బ్యాంగ్ అంటే మహావిస్ఫోటనంపై పరిశోధనలు చేశారు. అయితే విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు చుట్టూ ఎలా కదులుతాయి, వాటిలో గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుందనే విషయాలను వివరించారు. కాంతి వేగం గురించి కూడా ఆయన ప్రతిపాదించారు. ఇంకా ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా ఆయన విశ్లేషించారు. అతిపెద్ద నక్షత్రాలు మాత్రమే కృష్ణబిలాలుగా మారుతాయని, మహావిస్ఫోటనం వలనే ఈ విశ్వం పుట్టిందనే సిద్ధాంతం ఆయన చెప్పారు. స్టీఫెన్ గారు రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకం 1998లో గిన్నిస్ రికార్డు సృష్టించింది. 1984లో ఆయన ఈ పుస్తకాన్ని వ్రాయడం ప్రారంభించగా 1988లో ప్రచురితమైంది. దాదాపుగా ఈ పుస్తకం 40 భాషల్లో వెలువడింది. ఈ సమయంలోనే ఆయన కంప్యూటర్ సహాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని తయారు చేశాడు. ఇంకా ఆయన తన జీవిత చరిత్ర, ఖగోళ రహస్యాలు వంటి ఎన్నో పుస్తకాలను రాశారు. ఇక ఆయన అవార్డుల విషయానికొస్తే 1982లో సిబిఈ అవార్డుని పొందాడు. సిబిఈ అంటే కమాండర్ ఇన్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ పౌరుల్లో ఇది అత్యంత పెద్ద ర్యాంక్. 2009లో అమెరికాలో అత్యంత ఉన్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది. ఇంకా 12 గౌరవ డాక్టరేట్ డిగ్రీలను పొందారు. అయితే ఆయన చెప్పిన సిద్ధాంతాలకు, పరిశోధనలకు నోబెల్ బహుమతి వస్తుందని అందరూ భావించారు. కానీ ఆయన సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఆధారాలు లభించకపోవడంతో నోబెల్ బహుమతి ఆయన వరించలేదు. ఆయన వివాహ విషయానికొస్తే 1962లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివే రోజుల్లో జెన్ వీల్డే అనే అమ్మాయితో పరిచయం, ప్రేమగా మారగా వీరి వివాహం 1965లో జరిగింది. వీరికి 3 సంతానం. అయితే స్టీఫెన్ హాకింగ్ కి భయంకర వ్యాధి ఉందని తెలిసినప్పటికీ ఆమె ఆయనతో వివాహానికి ఒప్పుకుంది. ఇక 1985లో స్టీఫెన్ హాకింగ్ గారికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు బ్రతకడం కష్టమని, ప్రాణాధార వ్యవస్థని తొలగిస్తామని డాక్టర్లు చెప్పగా ఆమె దానికి అంగీకరించకుండా ఒక శస్త్రచికిత్స చేయించగా ఆయన ప్రాణాలు కాపాడగలిగింది. కానీ ఆ శస్త్రచికిత్స కారణంగా ఆయన గొంతు పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని వ్యక్తిగత కారణాల వలన వీరు 1995లో విడిపోయారు. స్టీఫెన్ హాకింగ్ గారు అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆయనకి అలైన్ మెస్సెన్ అనే నర్సు 24 గంటలు సేవలు చేసేది. ఈమెతో ప్రేమలో పడిన ఆయన 2006లో ఈమెతో కూడా విడిపోయారు. ఇదిలా ఉంటే ఆయనకి భయంకర వ్యాధి ఉందని తేల్చిన డాక్టర్లు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతకడని చెప్పగా మరణాన్ని చేయిస్తూ వీల్ చైర్లో ఉంటూ విశ్వాన్ని అన్వేషిస్తూ దాదాపుగా 50 సంవత్సరాలు ఉండి చివరకు 2018 మార్చి 14వ తేదీన 76 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మరణం గురించి ఏమని చెప్పారంటే, మనకి ఉన్నది ఒకటే జీవితం, స్వర్గం నరకం అనేది లేదు, మరణించిన తర్వాత జీవితం అనేది లేదు. మరణం అంటే నాకు భయం లేదు. నా శరీరం కదలకుండా ఇలా చైర్కి పరిమితమైపోవచ్చు, కానీ నా మెదడు మాత్రం విశ్వాన్ని సాధిస్తుందని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. ఇక ఈయన జన్మించిన రోజున ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో 300వ వర్ధంతి కావడం
మరణించిన రోజున అంటే 140 సంవత్సరాల క్రితం మార్చి 14వ తేదీన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మించడం యాదృచ్ఛికం. ఏదేమైనా 21 సంవత్సరాల వయసులోనే భయంకరమైన వ్యాధికి గురైనప్పటికీ బతుకుకే కొత్త అర్థం చెప్పిన మేధావి, వీల్చైర్లో కూర్చునే విశ్వాన్ని అన్వేషించిన ఖగోళ శాస్త్రవేత్త, వైకల్యం శరీరానికే కాని మనసుకు మెదడుకు కాదని నిరూపించిన మహోన్నత వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ గారు అందరికీ ఆదర్శం.